లోకమాత పోచమ్మ తల్లి 55వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఆహ్వాన పత్రికలు విడుదల చేయడం జరిగింది. ఆడియో గారు నరేందర్ గారి చేతుల మీదుగా. అలాగే ఈ అమ్మవారు అనేది జగిత్యాలలో మహిళలకు కోరుకున్న కోరికలు తీర్చే ఆ తల్లిగా కొలువు ఉంది. అలాగే ప్రతి సంవత్సరము వార్షికోత్సవం సందర్భంగా పూజలు మరియు అన్నదానాలు జరుగుతాయి. అమ్మవారు ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని, అలాగే ఈ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారు జగిత్యాల పట్టణ ప్రజలందరినీ చల్లగా చూడాలని. మనకి పురాణాల నుంచి చూస్తే కనుక మన భారతదేశంలో గ్రామ దేవతల్లో పోచమ్మ తల్లి అనేది చాలా శక్తి పీఠంగా మనం చూస్తాం. ప్రతి గ్రామానికి కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రక్షణగా పోచమ్మ తల్లి ఉంటుంది. దానిలో చూసి ఇప్పుడే తెలిసింది మన జగిత్యాల పోచమ్మ తల్లి స్వయంభూ పోచమ్మ తల్లి చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి దేవతగా చెప్పడం జరిగింది. అలాంటి దేవతామూర్తికి చేసుకునే వార్షికోత్సవాలని చాలా ఘనంగా జరుపుకోవాలని, ఆ తల్లి కృపకు మన జగిత్యాల పట్టణ ప్రజలందరూ ప్రార్థనలు కావాలని మనసారా ఆశీర్వదిస్తూ ఈరోజు శ్రీ లోకమాత పోచమ్మ తల్లి 55వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 18 నుంచి 21 వరకు ఉత్సవాలు జరుగుతాయి. దానిలో భాగంగా 10 సంవత్సరాలు చేసే విధంగా ఈ ఉత్సవాలు ఇప్పుడు ఆలయ కమిటీ నిర్వహించింది. దాని కార్యక్రమ మొత్తం పూర్తి వివరాలది కరపత్రాన్ని గౌరవ ఆడియో గంట నరేందర్ గారిచే మరియు గౌరవ చైర్పర్సన్ విజయలక్ష్మి మరియు మున్సిపల్ కమిషనర్ సంపత్ గారి ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ జగిత్యాల్లో స్వయంభూగా వెలిసిన మహాదేవత శ్రీ పోచమ్మ తల్లి. అదేవిధంగా అంటే 1962లో వెలిసి ఆనాడు జగిత్యాల పట్టణ స్వస్థశ్రమలుగా ప్రజలందరినీ సుఖశాంతులతో చూడ్చే తల్లి వారు ఉండాలని, ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు 18 నుంచి 21 వరకు ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా 18 నుంచి 21 జరిగే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి కృపను పాత్ర కావాలని